జొన్నలు అనేది చాలా వరకు మనకిప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో గాని, అది గాని మనకు ఈ గిరిజన ప్రాంతాల్లో బాగా వేసుకుంటారండి. దాంట్లో తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు రకరకాలున్నాయి. అంటే అవి రెండే రకాలు ముఖ్యంగా ఉన్నాయి. సో, పచ్చ జొన్న గాని, తెల్ల జొన్న గాని ఏదైనా గాని మనకు కలుపు మందు అంటే మనకు ముఖ్యంగా ఈ మృగశిర కార్తెలోపు మనం జొన్నలు వేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనకు కలుపు అంటే ఇందాక మీకు చెప్పినట్టు మొక్కజొన్నలో ఏదైతే వాడినామో అట్రజిన్ అనే మందు జొన్నలో కూడా వేసుకోవచ్చు. ఈ జొన్నలో వేసుకున్నట్టు అంటే సేమ్ అదే 600 మిల్లీలీటర్లు అంటే విత్తిన 48 గంటల లోపు నీటిలో తేమ ఉండేటట్టయితే ముఖ్యంగా అదే నేలలో తేమ ఉండేటట్టయితే చూసుకోవాలి. ముఖ్యంగా అంటే వర్షం పడ్డప్పుడు ఇమ్మీడియట్‌గా విత్తుతాం కదా! ఆ సందర్భంలో మనము ఈ కలుపు యాజమాన్యం చేపట్టాలి. మనకు పెండిమిథాలిన్ అనే అట్రాజిన్ అనే మందు సరిపోతుంది. ఒకవేళ మనకు విత్తిన కొన్ని రోజులకు మనకు గమనించినట్టయితే కలుపు ఏమైనా గమనించినట్టయితే విపరీతంగా ఉందంటేనే మనకు ఒక 20 రోజుల కలుపు మనకు ఎక్కువ కనబడ్డట్టయితే మనకు టెంబోట్రియాన్ మరియు అట్రజిన్ కాంబినేషన్ అంటే 40 ఎంఎల్ టెంబోట్రియాన్ అదేవిధంగా అట్రజిన్ అనే మందు ఒక 400 ఎంఎల్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకుంటే కొద్ది వరకు మంచిది. ఎందుకంటే ఇది విపరీతంగా డోసు పెంచుకోవడం వల్ల జొన్న పంటకు మంచిది కాదు. ఇది మొక్కజొన్నలో వాడుతున్నారు కానీ డోసు పెంచి కొడితే కూడా జొన్న పంటకు మంచిది కాదు. ఇది లేకుండా మనకు 2,4-D సోడియం సాల్ట్ అని ఉంటుంది. 2,4-D సోడియం అనే మందు ఉంటుంది. ఇది మనకు వెడల్పాకు జాతికి ఎందుకంటే జొన్న మనకు మోనోకాట్ కాబట్టి వెడల్పాకు జాతికి సంబంధించిన ఏదైనా కలుపు మనం ఎక్కువ గమనించినట్టయితే 2,4-D సోడియం అనే సాల్ట్ అనే మందు సుమారు ఒక 600 ఎంఎల్ ఒక ఎకరాకి అనేది సరిపోతుందండి. మనం ఏది పిచికారీ చేసుకున్నా ఒక 200 ఎంఎల్ లెక్క చేసుకోవాలన్నమాట. ఎకరాకి ఇప్పుడు నేను 600 ఎంఎల్ అంటున్నాను కాబట్టి ఒక 3 ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని అంటే మన ట్యాంకు మనం పిచికారీ చేసే ట్యాంక్ కెపాసిటీ సుమారు 15 లీటర్లు కానీ 20 లీటర్లు కానీ ఉంటుంది అనమాట. సో 20 లీటర్ల దాటికి ఒక 60 ఎంఎల్ కలుపుకొని మనము అంటే 20 లీటర్లు 60 ఎంఎల్ మనం కలుపుకొని ఒక ట్యాంక్లో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనం జొన్నలో మనకు కలుపు రాకుండా నియంత్రించుకోవచ్చు.